అందరికీ నమస్కారం. మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేది సింహరాశి వారికి 2026 జనవరి 20 మంగళవారం, 21 బుధవారం, 22 గురువారం, 23 శుక్రవారం ఈ 4 రోజుల రాశిఫలాలు. సింహరాశి వారిలో దాగి ఉన్న శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం ఈ 4 రోజుల్లో ఎలా పనిచేస్తాయి? మీ జీవితంలో ఎదురయ్యే మార్పులు, అవకాశాలు, పరీక్షలు ఏ విధంగా ఉంటాయి? మీ భవిష్యత్తుకు ఈ రోజులు ఏ సందేశాన్నిస్తున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నారు. మీరు ఇప్పటివరకు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీకోసమే, మీ భవిష్యత్తు కోసం మేము ఈ కంటెంట్ తయారు చేస్తున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. కమెంట్లో తప్పకుండా శివుడు అని వ్రాయండి. మీ జీవితంలో శివుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సింహరాశివారు జన్మతః నాయకత్వ లక్షణాలు కలిగినవారు. మీలో సహజంగా ధైర్యముంటుంది. ఏ పరిస్థితిలోనైనా ముందుకు నడిపించే శక్తి ఉంటుంది. మీరు నిజాయితీని ఎంతో విలువగా భావిస్తారు. ఇతరుల బాధను చూసి కరిగిపోయే మనసు మీది. కుటుంబం కోసం, ప్రేమించేవారి కోసం ఎంతకైనా సిద్ధపడే త్యాగ స్వభావం మీలో ఉంటుంది. మీ మాటకు ఒక బలం ఉంటుంది. మీరు మాట్లాడితే నలుగురు వినే స్థాయి ఉంటుంది. అందుకే చాలా సందర్భాల్లో మీరు సమాజంలో గౌరవం పొందుతారు. అయితే ఇదే బలం కొన్ని సందర్భాల్లో బలహీనతగా మారుతుంది. మీ ఆత్మగౌరవం ఎక్కువగా ఉండటం వల్ల చిన్న మాట కూడా మీకు అవమానంగా అనిపిస్తుంది. కోపం త్వరగా వస్తుంది. ఆ కోపంలో మీరు అనవసరమైన మాటలు మాట్లాడతారు. తరువాత బాధపడతారు. కాని అప్పటికే సంబంధాలు దెబ్బతింటాయి. నాకు తెలుసు, నేను తప్పు చెయ్యను అనే భావన కొన్నిసార్లు మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఇతరుల మాట వినకపోవడం, సలహాలను నిర్లక్ష్యం చేయడం వల్ల అవకాశాలు చేజారిపోతాయి. ఈ 4 రోజుల్లో సింహరాశివారి ఈ 2 వైపులు స్పష్టంగా బయటపడతాయి. ఒకవైపు మీలోని ధైర్యం మిమ్మల్ని నిలబెడుతుంది. మరోవైపు మీలోని అహంకారం మిమ్మల్ని ఒంటరిని చేస్తుంది. దేవుడు ఈ సమయంలో మీకొక పాఠం నేర్పబోతున్నాడు. బలం అంటే గట్టిగా మాట్లాడడం కాదు, మౌనంగా భరించడం కూడా బలమే అనే నిజాన్ని మీ జీవితం ద్వారా మీకు అర్థమయ్యేలా చేస్తాడు. ఈ 4 రోజులు మీ స్వభావాన్ని మీరు స్వయంగా పరిశీలించుకునే అవకాశం. 2026 జనవరి 20 నుంచి 23 వరకు ఉన్న ఈ 4 రోజులు సింహరాశివారికి సాధారణ రోజులు కావు. గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే ఈ సమయంలో సూర్యుడి ప్రభావం, శని ఒత్తిడి, రాహు కలత ఈ 3 కలిసి మీ మనస్సుపై ప్రభావం చూపిస్తాయి. ఇది బయట కనిపించని యుద్ధం, మనస్సులో జరిగే పోరాటం. ఈ రోజుల్లో మీకనిపిస్తుంది, నేను ఇంతగా కష్టపడుతున్నా ఫలితం ఎందుకు రావడం లేదు? నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవడం ఎందుకు లేదు? నా జీవితంలోనే ఇలా ఎందుకు జరుగుతోంది? ఇవి ప్రశ్నలు మాత్రమే కాదు, ఇవి మీ ఆత్మలో వచ్చే అరుపులు. ఈ 4 రోజులు మీ గతకర్మల ఫలితాలను మీ ముందుకు తెస్తాయి. మీరు ఎప్పుడో చేసిన మంచి పనులు, చెడు పనులు రెండింటి ఫలితాలు ఈ సమయంలో ఒకేసారి ఎదురవుతాయి. అందుకే ఒకవైపు బాధ, మరోవైపు చిన్న సంతోషం కనిపిస్తుంది. ఒకరోజు కన్నీళ్లు, మరుసటి రోజు ఆశ. ఈ కాలం శిక్ష కాదు, ఇది శుద్ధి చేసే కాలం. ఇనుమును బలంగా చేయాలంటే అగ్నిలో కాల్చాలి. అలాగే మీ ఆత్మను బలంగా చేయడానికి దేవుడు ఈ 4 రోజులు ఉపయోగిస్తాడు. మీరు ఓర్పుతో ఉంటే ఈ రోజులు మీ భవిష్యత్తుకు పునాది అవుతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఈ రోజులు మీకు నష్టాన్ని మిగుల్చుతాయి. ఈ 4 రోజుల్లో మీరు ఏ మాట మాట్లాడుతున్నారో, ఏ నిర్ణయం తీసుకుంటున్నారో, ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నారో ఇవన్నీ మీ రాబోయే నెలల దిశను నిర్ణయిస్తాయి. అందుకే ఇవి మీ జీవితంలో అత్యంత కీలకమైన రోజులు. సింహరాశివారికి సహనమంటే బలహీనతగా అనిపిస్తుంది. నేను ఎందుకు భరించాలి? నేను ఎందుకు తగ్గాలి? అనే భావన సహజంగా ఉంటుంది. కాని ఈ 4 రోజులు మీకు సహనం అంటే నిజమైన శక్తి అని నేర్పుతాయి. ఈ సమయంలో మీకు ఎదురయ్యే కష్టాలు బయటివి మాత్రమే కావు, ఎక్కువగా లోపల జరిగేవే. మనస్సులో కలత, నిద్రలేకపోవడం, ఏ పనిమీద ఆసక్తి లేకపోవడం, ఎవరి మాట నచ్చకపోవడం ఇవన్నీ సహనాన్ని పరీక్షించే లక్షణాలు. మీరు బయట నవ్వినా లోపల ఏదో బరువు మోస్తున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారుతుంది. ఒకరు చేసిన చిన్న వ్యాఖ్య మీ హృదయాన్ని గాయపరుస్తుంది.
కుటుంబంలో ఎవరో ఒకరు మీకు వ్యతిరేకంగా మాట్లాడితే అది రోజంతా మీ మనస్సులో తిరుగుతూనే ఉంటుంది. మీరు మౌనంగా ఉండాలనుకుంటారు, కానీ లోపల అగ్ని మండుతూనే ఉంటుంది. ఇక్కడే సహనం అవసరం. ప్రతి మాటకు స్పందించాల్సిన అవసరం లేదు. ప్రతి అవమానానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు మీ తరఫున మాట్లాడే సమయం దగ్గరలోనే ఉంది. మీరు ఈ 4 రోజులు మౌనంగా గడిపితే రాబోయే రోజులు మీ తరఫున గొంతెత్తి మాట్లాడతాయి. గుర్తుంచుకోండి, ఇప్పటి కష్టం శాశ్వతం కాదు. ఇప్పటి మౌనం ఓటమి కాదు. ఇప్పటి సహనం రేపటి విజయానికి మూలం. మీరు ఈ సమయంలో ఓర్పుగా ఉంటే మీ జీవితంలో ఒక గొప్ప మార్పు మొదలవుతుంది. అదే దేవుడు మీకివ్వబోయే నిజమైన వరం. ఈ 4 రోజుల్లో మీ జీవితం ఒక అలల సముద్రంలా అనిపిస్తుంది. ఒక క్షణం ప్రశాంతం, మరుక్షణం కలత. ఉద్యోగంలో ఒక్కసారిగా ఒత్తిడి పెరుగుతుంది. మీపై అనవసరమైన బాధ్యతలు పడతాయి. మీ శ్రమను ఎవరూ గుర్తించనట్టు అనిపిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి అనుకోని నష్టాలు, ఆర్డర్లు ఆలస్యం, డబ్బు ఆగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇంట్లో కూడా ప్రశాంతత ఉండదు. చిన్న విషయానికే పెద్ద మాటలు. మీరు మౌనంగా ఉండాలనుకున్నా పరిస్థితులు మిమ్మల్ని మాట్లాడేలా చేస్తాయి. మీరు చెప్పిన మాటలు తిరిగి మీకు బాధగా మారతాయి. మీకు దగ్గరైన వ్యక్తి కూడా మీ భావాలను అర్థం చేసుకోలేకపోవచ్చు. అప్పుడు మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ ఆటుపోట్లు మిమ్మల్ని కుంగదీస్తాయి. నేను ఎక్కడ తప్పు చేశాను అనే ఆలోచన వస్తుంది. కాని నిజమేమిటంటే ఇది తప్పు కాదు, ఇది మార్పు దశ. పాత జీవితం కూలిపోతుంది, కొత్త జీవితం నిర్మించడానికి స్థలం తయారవుతుంది. దేవుడు మీ చేతిలో ఉన్న పాత భారాన్ని తొలగించడానికి ఈ పరిస్థితులను సృష్టిస్తాడు. ఈ సమయంలో మీరొక విషయం అర్థం చేసుకోవాలి. ప్రతి కష్టం మీ శత్రువు కాదు. కొన్ని కష్టాలు మీ గురువులు. అవి మీకు మీ బలాన్ని గుర్తుచేస్తాయి. మీరు పడిపోతే మీలోని అసలైన శక్తి బయటపడుతుంది. ఈ ఆటుపోట్లు మిమ్మల్ని కూల్చడానికి కాదు, మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయడానికి. ఈ 4 రోజుల్లో కొంతమంది సింహరాశివారు అవమాన పరిస్థితులను ఎదుర్కొంటారు. అది ఆఫీసులో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు. మీరు నిజంగా తప్పు చేయకపోయినా మీపై నిందపడే అవకాశముంది. మీరు చేసిన మంచిని ఎవ్వరూ గుర్తించరు. కాని మీరు చెయ్యని తప్పు మాత్రం అందరి ముందు పెద్దగా కనిపిస్తుంది. ఇది మీకు తీవ్రమైన బాధ ఇస్తుంది. ఎందుకంటే మీకు గౌరవం చాలా ముఖ్యం. మీ పేరు మీద చిన్న మచ్చ కూడా మీరు భరించలేరు. నన్ను ఇలా ఎందుకు చూశారు అనే ప్రశ్న మిన్ను రాత్రంతా నిద్రపోనివ్వదు. మీరు నిందించుకుంటారు. మీలోని ధైర్యం కాస్తగా తగ్గుతుంది. కాని ఇక్కడే దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. మీరు ప్రతిదానికీ సమాధానం చెప్తారా, లేక మౌనంగా భరిస్తారా? మీరు మౌనంగా ఉంటే అది ఓటమి కాదు, అది దేవుని మీద ఉన్న విశ్వాసానికి సంకేతం. మీరు నిజమైన వారైతే నిజం ఒకరోజు తప్పకుండా బయటపడుతుంది. మీ మాటలు కాకుండా మీ జీవితం మాట్లాడుతుంది. ఈ అవమానాలు మిమ్మల్ని శుద్ధి చేసే అగ్ని. బంగారాన్ని శుభ్రం చేయడానికి అగ్ని అవసరం. అలాగే మీ ఆత్మను శుభ్రం చేయడానికి ఈ అనుభవాలు అవసరం. మీరు ఈ సమయంలో మౌనంగా ఓర్పుగా ఉంటే దేవుడు మీకు రాబోయే రోజుల్లో అలాంటి గౌరవాన్నిస్తాడు, మీరు ఊహించనంత పెద్దది. ఈ 4 రోజులు మీకు నేర్పే పాఠమిదే. మాటతో గెలిచేది యుద్ధం మాత్రమే, మౌనంతో గెలిచేది జీవితం. ఈ 4 రోజుల్లో సింహరాశివారికి ఇంట్లో వాతావరణం కొంత ఉద్విగ్నంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా మాటలు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. భర్త భార్య మధ్య చిన్న విషయాలకే పెద్ద చర్చలు జరుగుతాయి. తల్లిదండ్రులతో అభిప్రాయ భేదాలు పెరుగుతాయి. మీరు చెప్పిన మాటలను వారు వేరే అర్థంలో తీసుకోవడం వల్ల అనవసరమైన దూరం ఏర్పడుతుంది. మీరనుకుంటారు, నేను చెప్పింది మంచికే కదా, మరి ఎందుకిలా స్పందిస్తున్నారు? కానీ ఈ సమయంలో గ్రహప్రభావం వల్ల మనుషుల మనస్సులు ఉద్రిక్తంగా ఉంటాయి. అందుకే మాటలు గాయాలుగా మారతాయి. కుటుంబంలో మీరు ఎవరినైనా ఉపదేశించినా అది ఆజ్ఞలాగా వినిపిస్తుంది. మీ ఉద్దేశం మంచిదైనా అవతలివారికి అది అహంకారంగా అనిపిస్తుంది. సమాజంలో కూడా ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయి. మీపై అసూయపడేవారు మీ మాటలను వక్రీకరిస్తారు. మీపై నిందలు వేయడానికి అవకాశం చూస్తారు. మీరు మౌనంగా ఉంటే వారు మరింత మాట్లాడతారు. మీరు స్పందిస్తే మాటల యుద్ధం మొదలవుతుంది. ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి యుద్ధం మనది కాదు. ప్రతి మాటకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనం గొప్ప రక్షణగా మారుతుంది. మీరు ఇంట్లో ఒకడుగు వెనక్కి వేస్తే పెద్ద గొడవ తప్పుతుంది. మీరు సమాజంలో తలవంచితే పెద్ద అవమానం తప్పుతుంది.
ఇది శాశ్వతంగా తగ్గిపోవడం కాదు, ఇది తాత్కాలిక దశ మాత్రమే. ఈ 4 రోజులు మీరు మాటల్లో కాకుండా ప్రవర్తనలో శాంతిని చూపిస్తే అదే మీకు రక్షణగా మారుతుంది. మీ మౌనం ఒకరోజు మీ గొప్పతనంగా మారుతుంది. సింహరాశివారికి ఈ కాలంలో డబ్బు విషయంలో ఒత్తిడి పెరిగే సూచనలున్నాయి. ఆదాయం ఉన్నా సరే చేతిలో నిలవదు. అనుకోని ఖర్చులు ఒక్కసారిగా ఎదురవుతాయి. ఇంటి అవసరాలు, ఆరోగ్య వ్యయాలు, పిల్లల ఖర్చులు, అప్పుల ఒత్తిడి ఇవన్నీ కలిసి మీ మనస్సును భారంగా చేస్తాయి. మీరు ఎంత ప్లాన్ చేసినా డబ్బు ఎక్కడో ఒకచోట ఆగిపోతుంది. నేను ఇంత కష్టపడుతున్నా ఎందుకింత ఇబ్బంది అనే ప్రశ్న మీను వెంటాడుతుంది. కొందరికి అప్పులు తీర్చే విషయంలో అవమాన పరిస్థితులు ఎదురయ్యే అవకాశమూ ఉంది. ఎవరో మాటలతో గాయపరుస్తారు. మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. కాని ఇది శాశ్వత దారిద్ర్యం కాదు. ఇదొక శుద్ధికాలం. మీ జీవితంలో డబ్బు విలువను, వినియోగాన్ని దేవుడు మీకు అర్థం చేయించబోతున్న దశ ఇది. ఈ సమయంలో మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు మరింత నష్టాన్ని కలిగించవచ్చు. ఎవరి మాటలకో, ఎవరి ప్రలోభానికో లోనై పెట్టుబడులు పెట్టడం, అప్పులు చేయడం ప్రమాదకరం. ఈ కాలం మీకొక పాఠం నేర్పుతుంది. అవసరం లేని ఖర్చులను తగ్గించాలి. ఆడంబరాలను వదిలేయాలి. నాకిది అవసరమా అని ప్రతి రూపాయి ఖర్చు చేసే ముందు ప్రశ్నించుకోవాలి. మీరు ఈ 4 రోజులు నియంత్రణ పాటిస్తే రాబోయే నెలల్లో ఆర్థికంగా స్థిరపడే మార్గం తెరుచుకుంటుంది. ఈ కష్టకాలం ముగియబోతోంది. కాని మీరు ఈ సమయంలో నేర్చుకునే జ్ఞానం మీ జీవితమంతా ఉపయోగపడుతుంది. ఇది దేవుడు మీకిస్తున్న ఆర్థిక పాఠం. ఈ కష్టాల మధ్యలోనే దేవుడు మీకు కొన్ని సంకేతాలు పంపించడం మొదలుపెడతాడు. ఇవి సాధారణంగా కనిపించే సంఘటనలే. కాని లోతుగా చూస్తే ఇవి మీ జీవిత దిశ మారబోతోందని సూచించే దైవ సందేశాలు. మీరనుకుంటారు, ఇంది సమస్యల మధ్య కూడా ఎందుకు కొన్ని చిన్న మంచి విషయాలు జరుగుతున్నాయి? అదే దైవ సంకేతం. మీ జీవితంలో ఇప్పటివరకు నెగటివ్గా కనిపించిన పరిస్థితుల మధ్య ఒక్కసారిగా ఒక చిన్న ఆశ కనిపిస్తుంది. అది పెద్దది కాదు, కాని మీ మనసుకు ఒక వెలుగిస్తుంది. ఈ సంకేతాలు మీకు చెప్పేది ఒక్కటే: మీరు ఒంటరివారు కాదు. మీ బాధను దేవుడు చూస్తున్నాడు. మీరు అనుభవిస్తున్న ప్రతి కన్నీటికీ ఆయనకు విలువ ఉంది. మీరు భరించిన ప్రతి అవమానానికి ఆయన దగ్గర లెక్క ఉంది. ఈ 4 రోజులు ఈ సంకేతాల ఆరంభం మాత్రమే. ఇవి మిమ్మల్ని నెమ్మదిగా క్రొత్త దారిలోకి నడిపిస్తాయి. మీరు గమనించాలి. మీ చుట్టూ జరుగుతున్న చిన్న మార్పులను గుర్తించాలి. అప్పుడు మాత్రమే దేవుని చేతి స్పర్శ మీకు అర్థమవుతుంది. ఈ సంకేతాలు మీకు భరోసా ఇవ్వడానికి వస్తాయి. ఇంత కష్టంలో కూడా నిన్ను వదలలేదు అని దేవుడు మీకు తెలియజేస్తాడు. ఇది మీ జీవితంలో ఒక క్రొత్త అధ్యాయం మొదలవుతున్న దశ. ఈ కష్టాల మధ్యలోనే మీలో ఒక విచిత్రమైన మార్పు మొదలవుతుంది. బయట సమస్యలు తగ్గకపోయినా లోపల మనసు కొంచెం ప్రశాంతంగా మారుతుంది. ముందులాగా కోపం రావడం తగ్గుతుంది. ఏదో తెలియని శాంతి హృదయంలో పుట్టుకొస్తుంది. మీకు దేవాలయానికి వెళ్లాలనిపిస్తుంది. మంత్రాలు వినాలనిపిస్తుంది. పూజ చెయ్యాలనిపిస్తుంది. ఇప్పటివరకు దేవుణ్ణి నమ్మినా ఇప్పుడు మరింత లోటుగా నమ్మాలనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మొదటి దైవ సంకేతం. దేవుడు మీ మనస్సును మెల్లగా తనవైపు తిప్పుకుంటున్నాడు. మీరు బయట ఆధారాలను వదిలి లోపల ఉన్న శక్తిని ఆశ్రయించాలనే భావన మీలో పెరుగుతుంది. మీరు బాధలో ఉన్నప్పుడు ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలియని స్థితిలో ఉంటారు. అప్పుడు మీ మనస్సే దేవుని వైపు నడిపిస్తుంది. ఈ దశలో మీరు ఒంటరిగా అనిపించదు. మీరు కళ్ళు మూసినప్పుడు ఎవరో మీతో ఉన్నట్టనిపిస్తుంది. మీలో భక్తి పెరగడమంటే మీరు బలహీనులవుతున్నారని అర్థం కాదు. మీరు లోపలి నుంచి బలపడుతున్నారనే అర్థం. ఈ అంతరంగ శాంతి మీకు రాబోయే మార్పులకి సిద్ధం చేస్తుంది. దేవుడు ముందుగా మనస్సును శాంతపరుస్తాడు. తరువాత జీవితాన్ని మార్చడం మొదలుపెడతాడు. ఇది ఆ ప్రక్రియలో మొదటి అడుగు. రెండవ సంకేతం చాలా సూక్ష్మమైనది. మీరు పెద్ద విజయాన్ని కాదు, చిన్న ఆనందాన్ని అనుభవిస్తారు. ఒక మంచి వార్త, ఒక చిన్న సహాయం, ఒక అప్రయత ఫోన్ కాల్, ఒక మనసుకు హత్తుకునే మాట ఇవే మీ రోజును వెలిగిస్తాయి. ముందు మీకు ఏదీ నచ్చనట్టనిపించేది. ఇప్పుడు మాత్రం చిన్న విషయాల్లో కూడా సంతోషం కనిపిస్తుంది. ఉదయాన్నే ఆకాశాన్ని చూస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎవరో చిరునవ్వుతో మాట్లాడితే మనసు తేలికవుతుంది. ఇవన్నీ సాధారణమే అనిపించవచ్చు, కాని ఇవే దైవ సంకేతాలు. ఈ చిన్న ఆనందాల ద్వారా దేవుడు మీకు చెప్పేది, నీ జీవితంలో ఇంకా అందం మిగిలే ఉంది. నువ్వు అనుకున్నట్టు అన్నీ ముగిసిపోలేదు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు జీవితం అంధకారంగా కనిపిస్తుంది. కాని ఈ చిన్న వెలుగులు మీకు మార్గం చూపిస్తాయి. కొన్ని సందర్భాల్లో మీరు అద్భుత అనుభవాలు కూడా పొందుతారు.
మీరు ప్రార్థించిన వెంటనే ఏదో ఒక సహాయం రావడం, మీరు భయపడుతున్న విషయం తప్పిపోవడం, మీరు అనుకున్న పని సులభంగా అవ్వడం, ఇవన్నీ మీలో ఆశను నింపుతాయి. ఈ రెండవ సంకేతం మీ మనస్సును జీవితం వైపు మళ్లిస్తుంది. ఇంకా నాకు మంచి రోజులు వస్తాయి అనే నమ్మకాన్ని మీలో బలంగా నాటుతుంది. అదే ఈ దైవ సంకేతం యొక్క అసలు ఉద్దేశం. ఈ దశలో దేవుడు మీ జీవితంలో మూడవ సంకేతాన్ని పంపిస్తాడు. మీరు ఎవరిపై ఆశ పెట్టుకోకుండా, ఎవరి సహాయం ఆశించకుండా, మీ కష్టాలను మీరు ఒంటరిగా భరిస్తున్న సమయంలో అనుకోకుండా ఎవరో ఒకరు మీ జీవితంలోకి వస్తారు. ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరైనవాడు కాకపోవచ్చు. కొన్నిసార్లు మీకు దూరమైనవాడే మీకు అండగా నిలుస్తాడు. మీరు ఊహించని చోటనుంచి సహాయం వస్తుంది. డబ్బు కావాలనుకున్న సమయంలో ఎవరో ఒకరు చేయూతనిస్తారు. ఒక సమస్యలో చిక్కుకున్నప్పుడు ఎవరో ఒకరు సరైన మార్గం చూపిస్తారు. మీరు దారి తెలియక నిలిచిపోయిన చోట ఒక్క మాట మీకు కొత్త దారి చూపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవ నిర్వహణ. దేవుడు నేరుగా మీ ముందు వచ్చి సహాయం చెయ్యడు, కాని మనుష్యుల రూపంలో తన కరుణను పంపిస్తాడు. మీరు అప్పటివరకు అనుకున్నట్లుగా నాకు ఎవరూ లేరు అనే భావన మెల్లగా మారుతుంది. నేను ఒంటరివాడిని కాదు అనే నమ్మకం పుడుతుంది. ఈ సంకేతం మీ మనస్సులోని భయాన్ని తగ్గిస్తుంది. మీరు ఇకపై సమస్యను చూసి పారిపోవడం మానేస్తారు. ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు తెలుసు, అవసరమైన సమయంలో సహాయం తప్పకుండా వస్తుంది. దేవుడు మిన్ను పరీక్షించినా మిన్ను ఒంటరిగా వదలడు. ఈ అనుకోని సహాయం మీ జీవితంలో కొత్త ద్వారాలు తెరుస్తుంది. మీరు ఇప్పటివరకు మూసుకుపోయినట్టుగా అనిపించిన మార్గాలు మళ్లీ తెరుచుకుంటాయి. అదే ఈ మూడవ సంకేతం యొక్క అర్థం. నాలుగవ సంకేతం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు మెల్లగా మారడం మొదలవుతాయి. ఒకప్పుడు మీపై ఒత్తిడి పెట్టిన వ్యక్తి మౌనంగా మారతాడు. మీకు ఇబ్బంది కలిగించిన సమస్య కొంత తేలికపడుతుంది. మిన్ను ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఇవి అద్భుతాల్లా అనిపిస్తాయి. మీరు ఆశ కూడా పెట్టుకోని చోటనుంచి మార్పు మొదలవుతుంది. ఉదాహరణకు, చాలా రోజులుగా ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదలడం, మీకు నష్టంగా కనిపించిన విషయం మీకు అనుకూలంగా మారడం, మీపై వచ్చిన నింద తానుగా తగ్గిపోవడం, ఇవన్నీ నాల్గవ సంకేతం. మీరు గమనిస్తారు, మీ చుట్టూ ఉన్న వాతావరణం మారుతోంది. మీ మనస్సులో ఉన్న భారం కొంత తగ్గుతుంది. మీరు ఊపిరి పీల్చుకోగలుగుతారు. ఇప్పటివరకు ప్రతిరోజూ భారంగా అనిపించిన జీవితం కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది. ఈ సంకేతం మీకు తెలియజేస్తుంది, కష్టకాలం ముగింపు దశకు చేరుకుంటోంది. దేవుడు మీకు ఇచ్చిన పరీక్ష ముగిసిపోతోంది. మీరు భరించిన ఓర్పుకు, మౌనానికి, సహనానికి ఫలితం మొదలవుతోంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ మార్పులు ఒక్కసారిగా పెద్దగా కనిపించవు. మెల్లగా, నిశ్శబ్దంగా జరుగుతాయి. కాని ఇవే మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటాయి. మీరు ఈ మార్పులను గమనిస్తే దేవునిపై మీ నమ్మకం మరింత బలపడుతుంది. ఐదవ సంకేతం మీ జీవితంలో ఒక కొత్త యుగానికి ఆరంభం. ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలు, అవమానాలు, ఒత్తిళ్లు ఇవన్నీ వెనుకబడతాయి. మీ ముందు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీరు ఊహించని మార్గాల్లో అభివృద్ధి మొదలవుతుంది. ఈ దశలో మీ జీవితంలో కొత్త పనులు మొదలవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు లేదా కొత్త అవకాశం రావచ్చు. వ్యాపారంలో కొత్త దారులు తెరుచుకుంటాయి. డబ్బు విషయంలో స్థిరత్వం రావడం మొదలవుతుంది. మీపై ఉన్న అపవాదాలు తొలగిపోతాయి. మీ విలువను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. ఇది ఒక్కసారిగా జరిగే అద్భుతం కాదు, కాని ఒక నిరంతర ప్రక్రియ. ప్రతిరోజూ కొంచెం మెరుగ్గా అనిపిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది. మీరు మళ్లీ భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెడతారు. నేను ఇంకా ముందుకు వెళ్లగలను అనే భావన మీలో బలంగా పుడుతుంది. ఈ ఐదవ సంకేతం మీకు చెబుతోంది, మీ జీవితంలో బంగారు కాలం మొదలవబోతోంది. మీరు అనుభవించిన ప్రతి కన్నీటి వెనుక ఒక అర్థముంది. ఆ కన్నీళ్లే మీ రేపటి ఆనందానికి పునాది. దేవుడు ఎప్పుడూ ఆలస్యం చెయ్యడు. ఆయన సరైన సమయంలోనే ఫలితమిస్తాడు. మీరు ఈ కష్టకాలంలో నిలబడ్డందుకు, ఓర్పుతో భరించినందుకు ఇప్పుడు మీ జీవితంలో వెలుగు మొదలవుతోంది. ఈ కాలంలో సింహరాశివారి వ్యక్తిగత జీవితం చాలా సున్నితంగా ఉంటుంది. బయట ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మీరొక మౌన యుద్ధం చేస్తుంటారు. గతంలో జరిగిన విషయాలు పదే పదే గుర్తుకు వస్తాయి. చేసిన తప్పులు, వదిలిపోయిన అవకాశాలు, కోల్పోయిన వ్యక్తులు ఇవన్నీ మీ మనస్సులో తిరుగుతుంటాయి. మీరు ఒక్కసారిగా ఒంటరిగా ఉన్నట్టు అనిపించవచ్చు. మీ చుట్టూ జనాలున్నా మీ భావాలను అర్థం చేసుకునేవారు లేరు అనే భావన కలుగుతుంది. మీరు ఎవరికీ చెప్పలేని బాధను మీలోనే దాచుకుంటారు. రాత్రి నిద్రపట్టదు, ఆలోచనలు ఆగవు. ఇది బలహీనత కాదు, ఇది మీ ఆత్మలో జరుగుతున్న శుద్ధి.
మీరు ఇప్పటివరకు ఇతరుల కోసం జీవించారు. ఇప్పుడు మీకోసం మీరు ఆలోచించడం మొదలుపెడతారు. ఈ సమయంలో మీరు మీతో మీరు మాట్లాడుకోవడం నేర్చుకుంటారు. మీకు నిజంగా ఏమి కావాలి, మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు, మీ జీవితాన్ని మీరు ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ఆత్మ పరిశీలనే మీ రాబోయే మార్పుకు మూలం. ఈ సమయంలో మీరు మౌనాన్ని భయపడకూడదు. మౌనంలోనే మీ నిజమైన స్వరం వినిపిస్తుంది. ఆ స్వరం మిమ్మల్ని కొత్త దారిలోకి నడిపిస్తుంది. ప్రేమలో ఉన్న సింహరాశివారికి ఈ కాలం పరీక్షగా ఉంటుంది. అనుమానాలు పెరుగుతాయి. చిన్న మాటలు పెద్ద అర్థాలుగా మారతాయి. మీ భాగస్వామి మిన్ను అర్థం చేసుకోలేకపోతున్నట్టు అనిపిస్తుంది. మీరు చెప్పిన మాటలు వారికి గాయంగా మారతాయి. వారు చేసిన చిన్న పనులు మీకు బాధగా అనిపిస్తాయి. ఈ సమయంలో దూరం పెరిగే అవకాశముంది. మాట్లాడుకోవడం తగ్గుతుంది. మౌనం ఎక్కువ అవుతుంది. కొందరికి విడిపోయే ఆలోచన కూడా రావచ్చు. ఇది నిజంగా సరైన సంబంధమా అనే సందేహం మనస్సులో పుడుతుంది. కాని ఇది తాత్కాలిక దశ మాత్రమే. గ్రహప్రభావం వల్ల భావోద్వేగాలు తీవ్రంగా మారతాయి. మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు శాశ్వత ప్రభావం చూపిస్తాయి. కోపంలో చెప్పిన మాటలు తిరిగి తీసుకోలేం. బాధలో తీసుకున్న నిర్ణయాలు జీవితాన్ని మార్చేస్తాయి. పరిష్కారం ఒకటే: మౌనం, సహనం. ప్రతి మాటకు ప్రతిస్పందించవద్దు. మీ భాగస్వామికి కూడా ఒక మనస్సు ఉంది అని గుర్తుంచుకోండి. మీరు కాస్త తగ్గితే పరిస్థితి మళ్లీ సమతుల్యతకు వస్తుంది. ఈ దశ దాటిన తరువాత మీ బంధం మరింత బలపడుతుంది. ప్రేమ అనేది గెలవడం కాదు, నిలబెట్టుకోవడం. ఈ కాలంలో మీరు ఓర్పు చూపితే మీ ప్రేమ రాబోయే రోజుల్లో మరింత లోటుగా మారుతుంది. వివాహ జీవితం సింహరాశివారికి ఈ కాలంలో కొంత ఉద్రిక్తంగా మారే అవకాశాలున్నాయి. భార్యాభర్తల మధ్య మాటల తేడాలు, భావాల మధ్య దూరం పెరిగినట్టుగా అనిపించవచ్చు. ఒకరు చెప్పిన మాటను మరొకరు వేరే అర్థంలో తీసుకోవడం వల్ల చిన్న విషయం పెద్ద గొడవగా మారుతుంది. మీరు మంచికే చెప్పినా అవతలివారికి అది నియంత్రణలా అనిపిస్తుంది. నన్నర్థం చేసుకోవడం లేదు అనే భావన ఇద్దర్లోనూ పెరుగుతుంది. కొంతమందికి అత్తమామల మాటలు, బంధువుల జోక్యం కూడా సమస్యలను పెంచుతుంది. ఇంట్లో శాంతి తగ్గినట్టనిపిస్తుంది. మీరు ఎంత ప్రయత్నించినా పరిస్థితి మీ చేతిలో లేదని భావన కలుగుతుంది. ఈ సమయంలో కోపంతో మాట్లాడితే మాటలు గాయాలుగా మారతాయి. ఆ గాయాలు మానడానికి చాలా కాలం పడుతుంది. ఇక్కడ పరిష్కారం ఒకటే: ఈ కాలంలో మాటలను తగ్గించాలి, వినడం పెంచాలి. మీ భాగస్వామి చెప్పే మాటల్లో అర్థం వెతకండి, తప్పు కాదు. మీరు తగ్గితే మీ ఇంట్లో శాంతి మెల్లగా తిరిగొస్తుంది. ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు కాలంతో తానే సరిదిద్దుకుంటాయి. ఈ సమయంలో భార్యాభర్తలు కలిసి ఒక దీపం వెలిగించి కాసేపు మౌనంగా కూర్చోవడం మంచిది. ఇది కేవలం ఆధ్యాత్మిక చర్య కాదు, ఇద్దరి మనసులను దగ్గర చేసే సాధన. మీరు ఓర్పుతో వ్యవహరిస్తే ఈ దశ దాటిన తర్వాత మీ వివాహ బంధం మరింత బలపడుతుంది. ఇప్పటి సమస్యలు మీ బంధాన్ని చెరిపేయడానికి కాదు, దాన్ని పక్వం చేయడానికి వచ్చిన పరీక్షలు. విద్యార్థులకు ఈ కాలం ఏకాగ్రతను పరీక్షించే సమయం. చదవాలనుకున్నా మనసు నిలవదు. పుస్తకం తెరిచినా ఆలోచనలు వేరే దిశలో పరుగులు తీస్తాయి. పరీక్షలు దగ్గరగా ఉన్నా భయం ఎక్కువగా అనిపిస్తుంది. నేను చేయగలనా అనే సందేహం మనసులో పుడుతుంది. కాని ఇది శాశ్వత బలహీనత కాదు, ఇది తాత్కాలిక అలసట మాత్రమే. మీరు మీపై నమ్మకం కోల్పోకూడదు. రోజుకు కొద్దిసేపైనా క్రమబద్ధంగా చదివితే ఫలితం తప్పకుండా కనిపిస్తుంది. ఈ కాలంలో ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం కాకుండా మీ సామర్థ్యంపై విశ్వాసం పెంచుకోవాలి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ కాలం ఒత్తిడిని పెంచుతుంది. పై అధికారుల నుంచి అనవసరమైన ప్రశ్నలు, పనిలో ఒత్తిడి, గుర్తింపు లభించకపోవడం వంటి అనుభవాలు ఎదురవుతాయి. కొందరికి ట్రాన్స్ఫరు, బాధ్యతల మార్పు వంటి ఆలోచనలు రావచ్చు. నేను చేస్తున్నది సరిపోవడం లేదా అనే భావన మనసులో పెరుగుతుంది. ఇది మీ సామర్థ్యంపై పరీక్ష. మీరు మౌనంగా, క్రమశిక్షణతో పనిచేస్తే ఇదే కాలం మీకు మంచి పేరు తీసుకొస్తుంది. ఇప్పటికి ఫలితం కనిపించకపోయినా రాబోయే నెలల్లో మీ కృషి విలువ బయటపడుతుంది. ఈ సమయంలో తొందరపడి ఉద్యోగ మార్పు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సహనంతో నిలబడితే మార్పు మీకు అనుకూలంగా వస్తుంది. ఈ దశలో సింహరాశివారికి డబ్బు విషయంలో జాగ్రత్త చాలా అవసరం. ఆదాయం ఉన్నా ఖర్చులు అదుపులో లేకపోవచ్చు. ఒకవైపు అవసరాలు, మరోవైపు బాధ్యతలు రెండూ కలిసి ఒత్తిడిని పెంచుతాయి. కొందరికి అప్పుల భారం మనసును బాధిస్తుంది. ఇది శాశ్వత దారిద్ర్యం కాదు, ఇదొక సర్దుబాటు కాలం మాత్రమే. ఈ సమయంలో మీరు నేర్చుకోవాల్సింది నియంత్రణ.
అవసరం లేని ఖర్చులను తగ్గించడం, ఆడంబరాలను వదిలేయడం, భవిష్యత్తు కోసం కొంత దాచుకోవడం ఇవి అలవాటు చేసుకోవాలి. డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరి మాట విని పెట్టుబడులు పెట్టడం, అధిక లాభాల ఆశతో రిస్కు తీసుకోవడం ప్రమాదకరం. ఈ కాలంలో చిన్న చిన్న సేవలు చేయడం, అవసరమైన వారికి కాస్త సహాయం చేయడం, దానం చేయడం మీ జీవితంలో ధన ప్రవాహాన్ని మళ్లీ ప్రారంభిస్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక విశ్వాసం కాదు, ఇదొక మానసిక మార్పు కూడా. మీరు లోపల కరుణ పెంచుకుంటే జీవితంలో స్థిరత్వం వస్తుంది. ఈ దశ దాటిన తర్వాత మీ ఆర్థిక పరిస్థితి మెల్లగా మెరుగుపడుతుంది. ఆదాయం స్థిరపడుతుంది. కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీరు ఈ సమయంలో నేర్చుకునే నియంత్రణ మీ జీవితాన్ని దీర్ఘకాలంగా సురక్షితంగా మారుస్తుంది. ఉద్యోగంలో ఉన్న సింహరాశివారు ఈ కాలంలో తల వంచి పనిచేయడం నేర్చుకోవాలి. మీ ప్రతిభను చూపించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ దశలో మీ పనిని నిశ్శబ్దంగా చేయడం ఉత్తమం. మీరు గురించి మీరు చెప్పుకోవడం కాకుండా మీ పని మాట్లాడేలా చేయండి. పై అధికారులతో వాదనలు వద్దు. వారి మాటలను ప్రశాంతంగా వినండి. ఇది తాత్కాలిక దశ మాత్రమే. మీరు ఈ సమయంలో ఓర్పుతో ఉంటే మీపై ఉన్న అభిప్రాయం మారుతుంది. మీరు ఊహించని సమయంలో మీకు మంచి పేరు వస్తుంది. మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా మౌనంగా మారుతారు. ఇది కాలమిచ్చే ప్రతిఫలం. వ్యాపారంలో ఉన్నవారికి ఈ కాలం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కొత్త పెట్టుబడులు పెట్టడం, భాగస్వామ్యాల్లోకి వెళ్లడం, పెద్ద రిస్కు తీసుకోవడం మంచిది కాదు. ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని కాపాడుకోవడమే ముఖ్యమైన లక్ష్యం. ఖర్చులను తగ్గించండి. లాభాలపై ఆశ తగ్గించి స్థిరత్వంపై దృష్టి పెట్టండి. ఈ దశ దాటిన తర్వాత వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. కానీ ఇప్పుడు తీసుకునే తొందరపాటు నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఆలోచించి అడుగులు వేయండి. మౌనం, సహనం, స్థిరత్వం ఇవే మీ ఆయుధాలు. ఈ మొత్తం కాలంలో సింహరాశివారికి ఆధ్యాత్మిక బలం చాలా అవసరం. ఎందుకంటే మీ సమస్యలు బయటకన్నా లోపల ఎక్కువగా ఉంటాయి. మనసును బలంగా ఉంచితేనే మీరు ఈ దశను విజయవంతంగా దాటగలుగుతారు. ప్రతిరోజూ ఉదయం లేవగానే కొద్దిసేపు మౌనంగా కూర్చోండి. మీ శ్వాసను గమనించండి. ఆ తర్వాత నెమ్మదిగా ఓం నమఃశివాయ అని 11 సార్లు జపించండి. ఇది మీ మనసులో ఉన్న భారాన్ని తగ్గిస్తుంది. రోజులో ఏ సమయంలో అయినా కలతగా అనిపించినప్పుడు కళ్ళు మూసుకుని అదే మంత్రాన్ని మళ్లీ జపించండి. ప్రత్యేకంగా శుక్రవారం రోజున పార్వతీదేవిని స్మరించడం చాలా మంచిది. ఈ మంత్రాన్ని నెమ్మదిగా, భావంతో చదవండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఈ మంత్రం మీ జీవితంలో శాంతిని తీసుకొస్తుంది. మీ కుటుంబంలో ఉన్న విభేదాలను మెల్లగా కరిగిస్తుంది. మీ మనసులో ఉన్న భయాన్ని తగ్గిస్తుంది. మీరు ఒంటరిగా లేరు అనే భావనను బలపరుస్తుంది. ఈ పరిహారాలు అద్భుతాలు చేయడానికి కాదు, మీలోని శక్తిని మేల్కొల్పేందుకు. మీరు లోపల బలపడితే బయట పరిస్థితులు తప్పకుండా మారతాయి. అదే ఈ దశలో దేవుడు మీకు నేర్పాలనుకునే అసలైన పాఠం. ప్రియమైన సింహరాశి మిత్రులారా, ఈరోజు చెప్పుకున్న విషయాలన్నీ మీ జీవితానికి ఒక మార్గదర్శకంలా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరిప్పుడు ఎదుర్కొంటున్న కష్టాలు శాశ్వతం కావు. ఇవి మీ జీవితంలో రాబోయే గొప్ప మార్పుకు ముందు వచ్చే పరీక్షలు మాత్రమే. దేవుడెప్పుడూ ఆలస్యం చెయ్యడు. ఆయన సరైన సమయంలోనే సరైన ఫలితమిస్తాడు. మీరు ఒంటరివారు కారు. మీ బాధను, మీ కన్నీటిని, మీ మౌనాన్ని భగవంతుడు చూస్తున్నాడు. ఈరోజు చెప్పుకున్న సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తే అర్థం చేసుకోండి. మీ కష్టకాలం ముగింపు దశకు చేరుకుంది అని, మీ జీవితంలో వెలుగు మొదలవబోతోంది అని. ఈ వీడియో మీకు కొంచెమైనా మనశ్శాంతి ఇచ్చి ఉంటే, మీ హృదయాన్ని తాకి ఉంటే, మీ భవిష్యత్తుపై ఒక ఆశను కలిగించి ఉంటే, దయచేసి ఈ వీడియోని మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఎందుకంటే ఎవరో ఒకరు ఈ మాటల కోసం ఎదురుచూస్తూ ఉండవచ్చు. వారి జీవితంలో కూడా ఒక వెలుగు పుట్టే అవకాశం ఈ వీడియో ద్వారా రావచ్చు. ఇప్పటివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనివారుంటే ఇప్పుడే మహేష్ అస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ భవిష్యత్తు గురించి నిజమైన జ్యోతిష్య మార్గదర్శనం అందించడమే మా లక్ష్యం. కామెంట్లో తప్పకుండా శివుడు అని వ్రాయండి. మీ జీవితంలో శివుడి కృప, పార్వతీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. మీ జీవితంలో శాంతి, సుఖం, సంపద నిండుగా ఉండాలి. ధన్యవాదాలు.